అవసరం కూడా ఉన్నది. ఇక దాంతో పాటుగా ఇక రాజన్న ఈటల రాజేందర్ మీ అందరికీ తెలుసు కదా. ఈటల రాజేందర్ తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. ఈటల రాజేందర్ గురించి తెలుసుకోరు. ఇదేమన్నా పిల్లల ఆట అనుకుంటుర్రా? ఇదేమన్నా పిల్లల ఆటనా? నాకు కేసీఆర్ ఫోన్ చేశారనేది శుద్ధ అబద్ధం. ఇదంతా గిట్టని వారు నెట్టింట చేస్తున్న ప్రచారం. బీఆర్ఎస్ కుటుంబ సర్వేలో అన్ని విషయాలు లేవు. కాంగ్రెస్ చేపట్టిన కులగణన శాస్త్రీయత లేదు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. అసలు ఏం జరిగిందో నేను చెప్తా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఫోన్ చేశారని, మళ్ళీ కలిసి పనిచేద్దామని పిలిచారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. నేను గిట్టని వారు సైకోలు సాడిస్టులు చేసే ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ విషయంలో చాలా కాలంగా తన స్టాండ్ ఏంటో చెప్తూనే ఉన్నా ఎందుకో ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఇదంతా బాధ్యత లేని వ్యక్తులు సోషల్ మీడియాలో సాడిజంతో చేసే ప్రచారం అని మండిపడ్డారు. ఎన్ని రోజులు ఈ పిచ్చి పనులు చేస్తారు? ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈటల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మళ్ళీ కేసీఆర్ పిలిస్తే వెళ్తారా అని అడిగిన ప్రశ్నకి ఇదేమన్నా పిల్లలాటన్నా, నా బాధ్యత కలిగిన పొలిటికల్ లీడర్లం, వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది. రేపు నేను బీఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణ గడ్డపై బీజేపీని గెలిపించడమే నా కర్తవ్యం. ఇక దీంతో పాటుగా ప్రభుత్వానికి నీతి నిజాయితీ చిత్తశుద్ధి ప్రణాళిక లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరోజు జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన కుల గణన ఎలాంటి శాస్త్రీయత లేదని ఎంపీ ఈటల ఆరోపించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే బీసీ ఈ గ్రూపు తెచ్చారని, ఆ తర్వాత ముస్లింలను బీసీలుగా గుర్తించబడ్డారనేది తప్పు అని అన్నారు. అంతకుముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ బీగా గ్రూప్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ చిత్తశుద్ధి ప్రణాళిక లేదని విమర్శించారు. ఒక్క కమిషన్ వేసి దాన్ని చట్టబద్ధంగా కల్పించి ఇప్పుడున్న కులాలు ఏవి వాటి ప్రకారం గణన చేయాలన్నారు. అవేవీ లేకుండా కుల గణన అంటే అవగాహన లేని వారు డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చదువుకునే రోజులలో అనేక మంది విద్యార్థి సంఘాలలో పనిచేస్తున్నారని, తామంతా సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకున్నామని, విద్యార్థులు సమస్యలపై కొట్లాడేందుకు ఆయా సంఘాలతో పనిచేశాయని కూడా చెప్పుకొచ్చారు. నేనేమంటున్నానంటే ఈటల రాజన్నకు తెలియని విషయం నేను చెప్తే, ఇప్పుడు ఈటల రాజేందర్ను ఏంది ఇక్కడ మీరు మంచిగా చూడుర్రి. ఇదేమన్నా పిల్లల ఆటనా? ఇది పక్కన పెడదాం. నాకు కేసీఆర్ ఫోన్ చేశాడనేది శుద్ధాబద్ధం. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఈటల రాజేందర్ ఫోన్ చేయలే. ఒకటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈటల రాజేందర్కు ఫోన్ చేసిండని బీజేపీలే సృష్టించారు. భారతీయ జనతా పార్టీ కాబోయే అధ్యక్షుడిగా ప్రకటించుకుంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న ఈటల రాజన్నను వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలే ప్రచారం చేసిన రాజన్న. నిన్న మీ వార్త వచ్చినప్పుడు నేను ఒక 30-35 వెబ్సైట్లు చూసిన, ఒక 50 యూట్యూబ్ ఛానళ్ళు చూసిన. ఈటల రాజేందర్కు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసిండు అనే వార్త హెడ్లైన్ పెట్టేసి ఏంది అంటే ఇక రప్ప నడిపిస్తూనే ఉన్నారు. కానీ విషయం ఏంటంటే రాజన్న, ఇది మీరు అధ్యక్షుడిగా కాకుండా చేసే ఒక రకమైన ఏంది అంటే ప్రచారం. ఇంకోటి, మొన్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఏదైతే గద్దర్ విషయంలో చేసిండో అది మీ అధ్యక్ష పదవికి రాకుండా చేయనాకే. మళ్ళీ ఈరోజు కూడా ఈటల రాజేందర్ మీద కుట్ర బీఆర్ఎస్ చేస్తలేదు, అట్లని కాంగ్రెస్ చేస్తలేదు, మీ మీద కుట్ర మీ వాళ్ళే చేస్తున్నారు రాజన్న. ఇది తెలుసుకో. ఎందుకంటే నేను మాట ఉత్తనే మాట్లాడ రాజన్న. నేను చెప్తున్నా కదా, ఈటల రాజేందర్కు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈటల రాజేందర్కు ఫోను ఇదంతా ప్రచారం చేసేది భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గిట్టని వారు మాత్రమే చేస్తున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇక ఈటల రాజేందర్ అన్న అవునన్నా కాదన్నా కూడా ఇదే విషయం. ఎందుకంటే పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం.